అందరికీ శుభోదయం. ఈరోజు మనము రెండవ భాగం అభినందన పాఠాన్ని రెండవ భాగంలో చూద్దాం. మనకు తెలుసు కవి శేషం లక్ష్మీనారాయణ తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. ఆయన 1947 to 1998 అంటే 1947 నుండి 1998 వరకు జన్మించారు. అలా అమ్మ నాన్న ఉంది. మరి లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇది చాలా ముఖ్యము. ఏంటది? జై జవాన్ జై కిసాన్. అంటే మనం ఎప్పుడు జై జవాన్ జై కిసాన్ అని చెప్తూ ఉండాలి, మర్చిపోవద్దు వీళ్ళిద్దరిని. ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. ఒకసారి చూడండి. కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటల నార్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశభక్తి బావుటాను ఎగరేసిన గనుజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఫస్ట్ చూడండి. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా. కన్నుని చూడండి, కంటి గుడ్డుని ఈ రెప్ప ఇది కాపాడుతూ ఉంటుంది. ఏదైనా బాగా గాలి వచ్చే ముందే కళ్ళు మూసేసుకుంటాం. ఎందుకు? ఇట్లనే పెడితే ఆ దుమ్ము వచ్చి కళ్ళలో పడుతుంది కాబట్టి ఈ రెప్ప అనేది మూసేస్తాం. బాగా వేడి దగ్గర పోయినా గాలి దగ్గర పోయగానే కన్ను గుడ్డుకి ఏదైనా ఇబ్బంది జరగకుండా ఈ రెప్ప కాపాడుతుంది. ఇంకా చేను చుట్టూ కంచెలాగా. చేన్లు అందరికీ ఉన్నాయి. ఊళ్ళలోకి వెళ్తే మీరు పొలాలు చూడండి, ఫెన్సింగ్ చేసి పెట్టుకుంటారు చుట్టూ. అక్కడ లోపలికి ఎవరు ఆవులు బర్రెలు ఏవి రాకుండా, పొలం తినకుండా, పంటను నాశనం చేయకుండా రాళ్ళు ఐరన్ తీగలతో చేసుకుంటారు కదా, అది ఫెన్సింగ్. దాన్ని కంచె అంటారు. అంటే ముళ్ళ కట్టెలతో అడ్డం వేసుకుంటారు, మా దాంట్లోకి నువ్వు రావద్దు అని. ఆ చేనుని కాపాడుకోవటది కంచె. మరి కంటినేమో రెప్ప కాపాడుతుంది, చేనునేమో కంచె కాపాడుతుంది. మరి జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు, మరి ఈ జన్మభూమిని అంటే ఈ భారతదేశాన్ని మరి ఎవరు కాపాడుతున్నారు? జవానులు. ఎవరు? సైనికులు. జవాను ఈ భారతదేశాన్ని కాపాడుతున్నాడు, అందుకే జవానులకు అని చెప్తున్నాడు. కంటిని రెప్ప కాపాడుతుంది, చేనుని కంచె కాపాడుతుంది, దేశాన్ని జవాన్ కాపాడుతున్నారు. మరి అటువంటి గొప్ప ఘన అంటే గొప్ప వీరులకి జై జవాన్ జవానులకు వందనాలు వందనాలు అని చెప్తున్నాడు. ప్రలోభాల మాయలోన పడిపోవని నిర్మలులకు. నిర్మలురు అంటే స్వచ్ఛమైన వాళ్ళు. అంటే ఇంకా ప్రలోభాలు, ఎవరైనా నీకు ఇది ఇస్తాము, మాకేదన్నా మీ ఇండియాది భారతదేశంది ఏదన్నా చెప్పండి అని పాకిస్తాన్ చైనా ఎవరైనా ఒక సైనికుడిని పక్కకు తీసుకొని మీ దేశ రహస్యాలు చెప్పు అన్నా కూడా చెప్పరు. చెప్తే ఏమవుతుంది? దేశంలోకి చొరబడతారు. కాబట్టి అట్లా ఏ విధమైన ఆశలకి నీకు ₹1,00,00,000 ఇస్తాం మాకు సీక్రెట్ చెప్పు అన్నా కూడా వీళ్ళు చెప్పరు. దాన్ని ప్రలోభ పెట్టడం అని అంటారు. అంటే ఆశ చూపించి ఆయన దగ్గర నుంచి ఏదైనా తెలుసుకోవడం. మరి అట్లా ప్రలోభాల మాయలో పడరు వీళ్ళు. నీకు ఎన్ని ఇస్తామని ఆశ పెట్టినా కూడా ఈ జవాన్లు కానీ రైతులు కానీ, జవాన్లు ముఖ్యంగా, వాళ్ళ మాయలో పడరు. ఇంకా పడిపోవని నిర్మలులకు. వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు. స్వచ్ఛంగా దేనికి ఉంటారు? దేశం మీద భక్తితో ఉంటారు. దేశంలోకి ఎవరిని రానిచ్చి వాళ్ళకి ఇది చెప్పి అది చెప్పి ఇక డబ్బులు తీసుకొని అట్లాంటి పనులు చెయ్యరు. నిర్మలంగా స్వచ్ఛంగా కల్తీ లేకుండా ఉంటారు. మరి నిమిషమేని విధి మరువని. విధి అంటే డ్యూటీ, మరువని అంటే మర్చిపోరు. నిమిషం కూడా వాళ్ళు వాళ్ళ విధిని డ్యూటీని మర్చిపోరు. ఎప్పుడు జవాన్ అలర్ట్గా ఉండాలి, లేకపోతే వారిని జవాన్ వేసేసి మన దేశంలోకి వచ్చేస్తారు. కాబట్టి నిమిషం కూడా
వాళ్ళు వాళ్ళ విధిని మర్చిపోరు. మరి నీతి కర్మశీలులకు నీతి నిజాయితీగా కర్మ పనుని చేసేవాళ్ళు జవానులు. మరి అట్లాంటి జవానులకి వందనాలు వందనాలు అని చెప్తున్నాడు. అవిశ్రాంత సేద్యంతో, సేద్యము అంటే వ్యవసాయము, అవిశ్రాంతము, విశ్రాంతి అంటే రెస్ట్, అవిశ్రాంతి అంటే రెస్ట్ లేకుండా, ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా చేస్తూనే ఉంటాడు వ్యవసాయాన్ని. రెస్ట్ లేకుండా వ్యవసాయం సేద్యాన్ని చేస్తూనే ఉంటాడు. ఎవరు? రైతు. సైనికుడేమో నిమిషం కూడా కళ్ళు మూసుకోకుండా ఆయన విధిని ఆయన చేస్తాడు. ఈయన నిరంతరము టైమింగ్ లేకుండా వర్క్ చేయడం అంటే రైతే. ఇక టైం సెన్స్ ఉండదు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎనీ టైం ఆయన సేద్యం చేస్తూనే ఉంటాడు. ఆకలి మంటల నార్పి, మన ఆకలి మంటలు, కడుపులో బాగా ఆకలి అయినప్పుడు మంట మంట అవుతుంది అంటారు కదా, దాన్నే ఆకలి మంట అంటారు. ఆ ఆకలి మంటను ఎవరు ఆర్పుతున్నారు? ఆపేస్తున్నది ఎవరు? రైతు. మనము బాగా ఆకలి అయినప్పుడు మీరు అన్నమో నీళ్ళో తాగితే ఆకలి అంతా తీరిపోతుంది. బాధ తీరడాన్ని ఆర్పడము అనే అర్థం ఇక్కడ. దేశభక్తి ఖడ్గంగా శత్రు మూకలను దున్ని దేశ కీర్తి బావుటాను ఎగరేసిన గనుజనులకు వందనాలు వందనాలు. దేశభక్తి అనే ఖడ్గాన్ని పట్టుకున్న సైనికుడు, ఆయన చేతిలో ఉన్న తుపాకీ కానీ ఖడ్గము కత్తి కానీ దేశభక్తి అనేది ఆయన చేతిలో ఉంటుంది. అంటే ఆయన మనసులో ఎప్పుడు దేశభక్తి, దేశం పైన భక్తి శ్రద్ధతోనే అక్కడ జవాను ఉంటాడు, ఇక్కడ రైతు ఉంటాడు అని. శత్రు మూకలను దున్ని అంటే శత్రు మూకలు, మూకలు అంటే జంట, గుంపు, శత్రువుల గుంపుని దేశభక్తి అనే ఖడ్గంతో ఆయన పంపించేస్తున్నాడు. దేశ కీర్తి బావుట, బావుట అంటే జెండా, దేశ కీర్తి అంటే గొప్ప పేరు, దేశం యొక్క పేరుని జెండాలో ఎగరేస్తున్నాడు ఎవరు? సైనికుడు. కాబట్టి అలాంటి సైనికుడికి వందనాలు వందనాలు అని అర్థం. మరి పాఠం మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నా పాఠం మీకు కనుక నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాఠాలతో కలుద్దాం.